బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్పై రోజుకొక మలుపు తిరుగుతున్నది. ఇప్పుడు ఈడీ నిఘా పెట్టింది. బెట్టింగ్ యాప్స్ ఎవరెవరైతే ప్రమోషన్ చేస్తున్నారో వాళ్ళపై ఈడీ నిఘా పెట్టింది. ఏంటంటే బెట్టింగ్ యాప్ల ప్రమోషన్స్పై ఈడీ ఆరా. హైదరాబాద్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దృష్టి సారించింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు పూర్వఫలాలను పరిశీలిస్తుంది. ఈ కేసులో పంజాగుట్ట పోలీసులు 11 మంది యాంకర్లు, నటులు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లను నిందితులుగా చేర్చిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో వైకాపా నాయకురాలు శ్యామలతో పాటు విష్ణుప్రియ, రీతూ చౌదరి, హర్షసాయి, టేస్టీ తేజ, పరేషాన్ బాయ్, సిమ్రాన్, కిరణ్ గౌడ్, సన్నీ యాదవ్, సుధీర్ రాజు తదితరులు ఉన్నారు. తాము పందాలు కాయడం ద్వారానే విలాసవంతమైన జీవితం గడుపుతున్నామని సామాజిక మాధ్యమాలలో వీరు ప్రచారంతో హోరెత్తించారంటూ మియాపూర్కు చెందిన ప్రైవేటు ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదుపై ఈ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో బెట్టింగ్ యాప్లకు విస్తృత ప్రచారం కల్పించిన వీరికి ఆయా సంస్థల ఇచ్చిన పారితోషికాల గురించి ఆరా తీయడంపై ఈడీ దృష్టి సారించింది. నిందితుల బ్యాంకు ఖాతాలను పరిశీలించే పనిలో నిమగ్నమైంది. ఆయా సంస్థల నుంచి వీరికి లక్షల్లో నగదు బదిలీ జరిగిందనే అనుమానంతో ఈడీ రంగంలోకి దిగింది అంటే ఇప్పుడు అస్సలు ఆట మొదలైంది. దీంట్లో మెయిన్ టార్గెట్ హర్షసాయి ఇప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నీ తీసినాక ఎన్ని కోట్లు ట్రాన్సాక్షన్ జరిగింది, వాళ్ళు ఎంత ఇచ్చినారు, వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, ఎక్కడి నుంచి సంపాదిస్తున్నారు, దీని మీద ఇప్పుడు ఆరా తీసి ఖచ్చితంగా కటకటాల పాలవుతారు. ఇప్పుడు బెట్టింగ్ యాప్లను ప్రమోషన్స్ చేయడంలో మొదట వ్యక్తి దానికి ఆ మాఫియా గ్యాంగ్ లీడర్ ఎవరంటే హర్షసాయి ప్రమోషన్ చేసినాక వాళ్ళ కింది వాళ్ళకు ఇమ్రాన్కి కానీ, భయ్యా సన్నీ యాదవ్ కానీ, ఇంకా కొంతమంది యాంకర్లకు కానీ వీళ్ళందరికీ చెప్తారు అన్నట్టు. వీళ్ళు ఒక్కరు చేసి ఇంకొకరికి చెప్పుకుంటారు, ఇంకా వీళ్ళున్నారని. ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. ఈడీ నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. ఈడీ ఒక్కవేళ మిమ్మల్ని విచారణకు పిలిచింది అంటే ఖచ్చితంగా మీరు 100% అరెస్ట్ అవుతారు. ఈడీ కేసులు సపరేటు, ఇప్పుడున్న పంజాగుట్ట పోలీసులు ఇప్పుడు తెలంగాణ నుంచి ఈ కేసులు సపరేటు. ఇవి మీరు అనవసరంగా బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేసి జనాలనేమో సంపుక తిన్నారు. ఇప్పుడేమో ఏం తెలియనట్టు వచ్చి మేము గతంలో చేసినాము, 2023, 24లో చేసినాము, అవి పాతే చేసినామంటే 2024 ఏమన్నా 10 సంవత్సరాల కింద వచ్చిందా, 15 సంవత్సరాల కింద వచ్చిందా? 2024 పోయిన సంవత్సరం అన్నట్టే కదా. ఇప్పుడు మీరు అవన్నీ చేసి ఇప్పుడు ఏం తెలియనట్టు నంగనాచిల్లాగా బయటకు వచ్చి బెట్టింగ్ యాప్స్ ఆడొద్దు, అందులో ఏమి రావు అని చెప్పేసి ఇప్పుడు కథలు పడుతున్నారు. మరి అప్పుడు ఎందుకు చెప్పలే మీరు ఇవన్నీ ముచ్చట్లు? ఆడండి, డబ్బులు వస్తాయి, మేము చూడండి ఇప్పుడే టీవీ కొంటున్నాం, ఇప్పుడే సెల్ ఫోన్ కొన్నాం, మేము దుబాయ్లో ఎంజాయ్ చేస్తున్నాం అని చెప్పేసి అని అన్నారు. మీరు ప్రమోషన్ చేసినందుకు ఎన్ని కోట్లు తీసుకుంటే దుబాయ్లో హోటళ్ళు పెడతారు? యూట్యూబ్ ఇన్కమ్ ద్వారా పోయి దుబాయ్లో హోటల్ పెట్టే అంత సంపాదన ఉంటుందా? ఒకసారి ఆలోచించుకోండి జనాలు. మొన్న ఒక టీవీ ఇంటర్వ్యూలో ఇమ్రాన్ ఖాన్ చెప్తున్నాడు, దుబాయ్లో హోటల్ స్టార్ట్ అవుతుంది కానీ అండర్ ప్రాసెస్లో ఉన్నది అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే నీకు యూట్యూబ్ ఇన్కమ్ ద్వారా దుబాయ్లో హోటల్ పెట్టే అన్ని పైసలు వస్తాయా? ఆలోచించుకోండి. ఇంతకుముందు ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్ మాట్లాడుతున్నాడు, నేను విన్నా. ఏమంటున్నాడంటే ఇప్పటికి ఇంకొక బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసుకుంటే ఏం చెప్తున్నాడంటే, ఈ యాప్ జెన్యూన్, దీంట్లో మేము చెప్తున్నాం అంతే, మేము వచ్చేసి మా టెలిగ్రామ్ ఛానల్కి రండి, మేము ప్రెడిక్షన్ చెప్తామంటలేము, ఇందులో మాకు 1%, 2% వాళ్ళు ఇస్తారు అని చెప్తున్నాడు. అదే బెట్టింగ్ యాప్లు వేరే కలర్ ప్రెడిక్షన్ యాప్లలోకి పోతే ఈ టెలిగ్రామ్ ఛానళ్ళకు పిలిపించి ఆడిపించేటోళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే, ఒకవేళ ఎవరైతే గేమ్ ఆడి ఒక 10,000 పోగొట్టుకున్నారనుకో, ఆ 10,000 నుంచి 5,000 ఏమో ఇన్ఫ్లుయెన్సర్స్కి, ఒక 5,000 ఆ బెట్టింగ్ యాప్ అనుకంట. అంటే ఈ రకంగా చూస్తే వీళ్ళకి ఇచ్చే శాలరీ వేరు, కమిషన్ వేరు, బోనస్ వేరు. దీంతో పాటు ఈ కమిషన్ అనేది ఈ రేంజ్లో కమిషన్ వస్తున్నది. ప్రమోషన్ చేసినందుకు కోట్ల రూపాయలు తీసుకున్నారు, మళ్ళీ దాంతోపాటు ఈ కమిషన్. అంటే ఎంత భారీగా సంపాదించారు అనేది ఒకసారి అర్థం చేసుకోండి. ఈ బెట్టింగ్ యాప్లు మాత్రం చాలా సీరియస్ అయిపోయినాయి. ఇప్పుడు ఈడీ దిగింది కాబట్టి ఇప్పుడు ఆట మొదలైంది, అసలు ఆట. ఖచ్చితంగా ఒక్కొక్కడు ఊసలు లెక్క పెట్టాల్సిందే. దీనికి మెయిన్ నా అన్వేషణకు అందరూ సపోర్ట్గా ఉండండి. ఎందుకంటే నా అన్వేషణ అనే వ్యక్తి ఎప్పుడైతే స్టార్ట్ చేసిండో అప్పటి నుంచి ఒక విప్లవంలాగా కదిలింది. వీళ్ళ అరెస్టులు స్టార్ట్ అయినాయి, ఒక్కొక్కరి మీద కేసులు నమోదైనాయి. గతంలో ఎవరో ఒక అతను ఉండే, బెట్టింగ్ యాప్ల మీద ఫైట్ చేసి ఆ పేపర్లు పట్టుకొని ఈ పేపర్లు పట్టుకొని కొన్ని ఛానళ్ళల్లో పోయి కూర్చొని
ఇవన్నీ చేసిండు. చేసి లాస్ట్కు హర్షసాయిని కలిసి మా ఒక అతనికి హెల్త్ బాగలేదు, కొన్ని ఇంజక్షన్లకు డబ్బులు కావాలి, ఒక 4-5 లక్షలు ఎంతనో ఖర్చు అవుతాయి అని చెప్పేసి హర్షసాయి ద్వారా ఇప్పించినట్టుగా చేసి ఆయన ఏం చేసిండో తెలియదు. మరి అట్లాంటప్పుడు వాళ్ళే పరోక్షంగా కొంతమందిని ఆత్మహత్య కారణమైన ఆ డబ్బులు తీసుకొచ్చి ఒకరికి ఇప్పించిండు ఆయన. దానివల్ల వానికి ఏం పుణ్యం వస్తుంది? అక్కడ 100 మందిని చంపి ఒక్కరికి దానం చేస్తే ఏం లాభం? బెట్టింగ్ యాప్లో దీంట్లో ఆడి చనిపోయిన వాళ్ళు 1400 మంది చనిపోయారంట ఉన్న సమాచారం. ఇప్పుడు ఒక్కరికి డబ్బులు ఇప్పించేసి లాస్ట్కి ఏమన్నాడు, హర్షసాయికి ఇంకా ఎంతోమందికి ఇట్లా హెల్ప్ చేయాలని చెప్పేసి ప్రొటెన్షన్ ఆ దేవుడు కనిపించాలని కోరుకుంటున్నా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఏందా ప్రొటెన్షన్? బెట్టింగ్ యాప్లో ప్రమోషన్ చేసి ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించి ఒకరికి కోట్ల రూపాయలు సంపాదించి 1000ల దానం చేయమంటున్నావా? వానికి సపోర్ట్ చేసేందుకు కూడా కనీసం కొంచెమైనా సిగ్గుండాలి. ఏం లాభం అట్లాంటి సపోర్ట్ చేస్తే? కష్టపడేటోనికి సపోర్ట్ చేయండి. ఇప్పుడు కూడా సజ్జనార్ సార్ గారికి ఒక వినతి ఏంటంటే, ఇప్పుడు మీ కొలాబరేషన్ పెడుతున్నారు మీ ఐడికి, మేము ఇన్ని రోజులు బెట్టింగ్ యాప్లు తెలిసి తెలియక చేసినాము, ఇక నుంచి చెయ్యము, ఎప్పుడు వచ్చినా ఎన్ని మాకు ఆఫర్లు వచ్చినా మేము చెయ్యమని చెప్పేసి మీ దగ్గర పెడుతున్నారు. కానీ వీళ్ళు గతంలో ప్రమోషన్ చేసి సంపాదించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి రికవరీ చేయండి, వాళ్ళని వదిలిపెట్టొద్దు. ఇప్పుడు ఏదో తప్పైంది అని అనేసి వదిలేస్తే ఎట్లా? ఇప్పుడు ఒక 10 మందిని చంపి తప్పైంది, నేను తెలియక చంపినా, నేనేదో మందు తాగినా, విచక్షణ కోల్పోయి చంపినా అంటే చట్టం క్షమిస్తుందా? క్షమించకూడదు కదా. అట్లా వీళ్ళను కూడా బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేసి ఎంతైతే సంపాదించారో అదంతా రికవరీ చేసి చనిపోయిన కుటుంబాలకు ఇప్పేయవలసిందిగా కోరుతున్నాం. చాలామంది కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి. కొంతమంది తల్లిదండ్రులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు ఆ పిల్లలు చనిపోయిన బాధ తట్టుకోలేక. దీని మీద ఆలోచించండి.